హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పచ్చి మామిడికాయతో పచ్చి పులుసు చేసే విధానం. పచ్చి మామిడికాయ తొక్క తీసి కుక్కర్లో వేసి ఉడకబెట్టుకోవాలా. దాన్ని బాగా మెదుపుకొని పప్పు గిత్తెతో పచ్చిమిరపకాయ, ఎర్రగడ్డ, పసుపు, ఉప్పు, బెల్లం ముక్క వేసి దీంట్లో సెక్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని తిరవాత పెట్టుకున్నాము. ఇప్పుడు తిరవాత వేగిపోయింది. ఇప్పుడు పచ్చి పులుసు పోసేద్దాం. కొంచెం సేపు మరగనిచ్చి అన్నం తింటే సూపర్గా ఉంటుంది. అన్నంలోకి కారం ఏమి వేయాల్సిన అవసరం లేదు. ఈ పచ్చిమిరపకాయలతోనే కారం వచ్చేస్తుంది. మరిగినాక చూపిస్తాను. ఇదేమో మామిడికాయ పచ్చడండి. పుల్ల పుల్లగా సూపర్గా ఉంటుంది. ఇది పచ్చి పులుసు మరిగిపోయింది. ఇది ఒకసారి చూడండి, సూపర్ టేస్ట్ వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.